అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 12 లక్షల కోట్లు దాటిపోతా ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తితో సరిసమానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు ఎట్టిపోతా ఉన్నాయో తెలియదు. రెండో పక్కన తన విలాసాల కోసం ఇన్ని వందల కోట్ల రూపాయలు తగలేస్తా ఉన్నాడు. రెండో పక్కన మీరు చూసినట్లయితే 104, 108 సిబ్బంది తన బినామీ అయినటువంటి అరబిందోకి మరి 104, 108 అంబులెన్స్ల యొక్క నిర్వహణను కట్టుబెట్టాడు. అదొక పెద్ద స్కాము. 108 అంబులెన్స్ల యొక్క స్కామ్ ఎంత పెద్దదో ఆ రోజున మేము ఆధారాలతో సహా బయటపెట్టాం. ప్రతి సంవత్సరం కూడా 104, 108 అంబులెన్స్ల నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఖర్చు 188 కోట్లు కేవలం 108 అంబులెన్స్లకే. ఇదిగోండి, ఇది వాళ్ళ ఆ పార్టీ కరపత్రం అయినటువంటి సాక్షిలో రాశారు. ఏటా నిర్వహణకు 188 కోట్లు 108 అంబులెన్స్లకి. ఏం అరబిందో వాళ్ళేమి వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లా. కానీ అదే అరబిందో సంస్థ ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటూ నిర్వహణ పేరుతో ఏటా 188 కోట్లు, కనీసం జీతాలు కూడా చెల్లించట్లా. దాదాపుగా మరి 2 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు. 2 నెలల జీతాలే కాకుండా 3 ఏళ్లుగా బోనస్ ఇవ్వట్లేదు. బోనస్ బకాయి దాదాపుగా 50 కోట్లు. జీతాల బకాయిలు చూస్తే అది సుమారుగా ఇంకొక 25 కోట్లు. 2 నెలలకు కలిపి దాదాపుగా 75 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు పెట్టారు. కనీసం ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి అరబిందో కంపెనీ తన వాటాగా చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా చెల్లించట్లేదు. మరి ఎక్కడికి పోతా ఉన్నాయండి డబ్బులు? ఒక పక్కన ప్రభుత్వం ఏటా 188 కోట్ల రూపాయలు అరబిందోకి చెల్లిస్తుంటే వాళ్ళు మాత్రం జీతాలు ఇవ్వరు. కానీ అదే అరబిందో కంపెనీకి అరబిందో రియాలిటీ చేతికి రామాయపట్నం పోర్టు, కనీసం 104, 108 అంబులెన్స్ల సిబ్బందికి జీతాలు చెల్లించినటువంటి ఒక కంపెనీకి రామాయపట్నం పోర్టు కట్టబెడతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాకుండా సోలార్ పవర్ పార్కులు అరబిందో కంపెనీకి అవుకు దగ్గర ఒక 800 మెగావాట్లు, సింగనమల్ల దగ్గర ఇంకొక 800 మెగావాట్లు, దాదాపుగా 4800 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టులని కనీసం 108, 104 అంబులెన్స్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వనటువంటి ఒక సంస్థకి కట్టుబెడతారు. దాదాపుగా 12-13 వేల ఎకరాల భూములు కూడా అరబిందో కంపెనీకి కట్టుబెడతారు. ఏమండి జగన్ రెడ్డి గారు, అంబులెన్స్ల సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వనటువంటి కంపెనీకి ఈ రకంగా దోచిపెడతారా మీరు కొయ్యి 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 అని చెప్పి అంబులెన్స్లు వచ్చేసి ప్రాణాలు కాపాడుతూ ఉన్నాయి, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ ఉన్నాయని చెప్పి చాలా డ్రామాటిక్గా మాట్లాడతారు. ఇవాళ కొయ్యి 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 కాస్త కుయ్యో మర్రో అంటా ఉన్న అంబులెన్స్లని కూడా సిబ్బంది వాళ్ళ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. దీనికి ఏమి జవాబు చెప్తారు? 188 కోట్లు ప్రతి సంవత్సరం అరబిందో కంపెనీకి చెల్లిస్తా ఉంటే వాళ్ళకి ఎందుకు ఆ జీతాలు అందట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక పక్కన మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. చెత్త పైన కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం మీది. చెత్త పైన కూడా పన్నేశారు కదా సార్. ఏమరా పన్నుల డబ్బులను ఏమవుతా ఉన్నాయి? ఇవాళ ఫ్రంట్ లైన్ వారియర్స్గా శానిటరీ వర్కర్స్ కోవిడ్ సమయంలో తమ ప్రాణాలకి తెగించి పనిచేశారండి. శానిటరీ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్. ఆ రకంగా కోవిడ్ సమయంలో పరిశుభ్రతను మెయింటైన్ చేస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేసినటువంటి వారిని వాళ్ళు మీరు రోడ్డును పడేస్తారా? వాళ్ళు అడుగుతున్నది ఏంటి? కనీస వేతనాన్ని చెల్లించమని అడుగుతూ ఉన్నారు. మినిమం వేజ్ మాకు చెల్లించండి సార్ అంటే అది కూడా దానిపైన కూడా మీకు శ్రద్ధ లేదా? కోవిడ్ సమయంలో దాదాపు 50 మందికి పైగా కార్మికులు కోవిడ్తో మరణిస్తే 50 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇప్పటివరకు ₹1 కూడా చెల్లించలేదు వాళ్ళకి. కోవిడ్లో తమ ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి శానిటరీ వర్కర్స్కి ఆ రోజున ప్రాణాలు కోల్పోయిన వరకు ₹1 కూడా చెల్లించలేదు.
మీది మనసున్న ప్రభుత్వం ఎలా అవుతుందండి?